కడపలో వైఎస్ కుటుంబం ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి. అవినాష్ రెడ్డి రాజకీయ ఆధిపత్యం కోసమే హత్య రాజకీయాలంటూ విమర్శించారు. ఆస్తుల కోసమే అన్నతో విభేదించి షర్మిల పోటీ చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీతో జరిగే అభివృద్ధి ముఖ్యమని ఆదినారాయణ రెడ్డి అన్నారు. పొత్తులో భాగంగా కేంద్రంలోని మోదీ నాయకత్వంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామంటున్న కూటమి అభ్యర్థులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయాలు ఒక ఎత్తు, కడప జిల్లా రాజకీయాలు ఎత్తు. ముఖ్యంగా ప్రధానంగా కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ఒకే కుటుంబానికి చెందినటువంటి ఆదిరి కుటుంబము ఒకరు ఎంపీ నుంచి ఒకరు జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరు మనతో ఉన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం కడప పార్లమెంటు ఏ విధంగా సంసిద్ధమవుతున్నారు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు 3.5 సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగా చాలా ప్రయత్నం చేశారు. ఉన్నటువంటి బలంగా ఒక ఎంపీగా మిమ్మల్ని కేటాయించడంతో ఎలాగా ఈ కడప జిల్లా ఎంపీగా సిద్ధమవుతున్నారు? మా అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే దానికి తగ్గట్టుగా మా కార్యాచరణ మేము ముందుకెళ్తాము. 2021లో నేను బాధ్యతలు తీసుకొని ఇన్ఛార్జిగా ఉండడం వాస్తవమే. తెలుగుదేశం పార్టీలో నిబద్ధతగా పనిచేసి కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాడితే ఏదన్నా ఇట్లా ఎన్డీఏ కూటమి భాగంగా బీజేపీ కేటాయించడం జరిగింది. దాంతో అందరి 7 నియోజకవర్గాలకు సంబంధించి మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అడగడం కూడా జరిగింది. భూపేష్ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా ఉంటే ఎట్లా ఉంటుంది అనేది అందరూ మద్దతు తెలిపినారు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా. దాంతో భాగంగా మా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ అభ్యర్థిగా కేటాయించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కడప జిల్లాలో ఒక మార్పు రాబోతుంది. 30-35 ఏళ్ల నుంచి ఒక్కటే కుటుంబం, వైఎస్ కుటుంబం పాలిస్తూ ఉంది. అదిగాక ఈరోజు ఒకటి చూస్తే గమనిస్తే ప్రత్యేకంగా వీళ్ళిద్దరూ పోటీ చేస్తుండేది వాళ్ళ ప్రత్యేక లబ్ధి కోసమే. అవినాష్ రెడ్డి గారు కేసుల్లో నుంచి బయటపడాలని, షర్మిలమ్మ గారు ఏమో నాకు అన్నతో తగాదాలు ఉండే ఆస్తిలో వాటాలు ఇవ్వలేదని ఆమె పోటీ చేస్తూ ఉంది. కాబట్టి ఇది కుటుంబం వ్యవహారంగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా ప్రజల సంక్షేమము, కడప జిల్లా అభివృద్ధి కోసము, కడపలో ఉన్న సమస్యల్ని మన పార్లమెంట్లో గలమెత్తి ఏ విధంగా నిధులు కేటాయించాలా, ఏ విధంగా ఏదైనా ఆర్థిక వనరులు కానీ ఏదైనా కేంద్ర సంస్థలను తీసుకొని వచ్చే విధంగా నేను పోరాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, 35 సంవత్సరాల నుంచి వైఎస్ కుటుంబం నుంచి కూడా వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు, వాళ్ళే ఎప్పుడు గెలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా గట్టి వాళ్ళకి ఎదుర్కోగలుగుతారు? ఒకటే, నేను ఇందాకనే చెప్తున్నాను కదా, దాదాపు 2014 నుంచి 19 వరకు 24 వరకు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఏమన్నా ప్రత్యేక నిధులు తెచ్చినారా, లేదా కడప జిల్లాకు ఏదైనా ఆయన ఎంపీ అయితే ఏదైనా ఒరిగింది ఏమన్నా ఉందా? ఆయన కేసులు, ఆయన ఈరోజు బయటికి రావాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నాడు. సొంత కార్యకర్తలు, నాయకులే మేము పోయి కలవాలంటే తెల్లారుజామున 3 గంటలకు 4 గంటలకు పోయి కలిస్తే కానీ మేము అతన్ని కలవలేకపోతున్నామంటున్నారు. కాబట్టి ఈరోజు ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు పెద్దలు కమ్యూనిస్టు నాయకుడు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎంపీగా గతంలో పోటీ చేసినారు. అటువంటి ఒక పవిత్రంగా నాకు కూడా ఈరోజు అవకాశం వచ్చింది. ఖచ్చితంగా నేను రానున్న రోజుల్లో ప్రజల సంక్షేమము ఏ విధంగా ముందుకు పోవాలో మా క్యాడర్ అనేది ఆషామాష విధంగా లేదు. ఖచ్చితంగా మేము కూడా మెజార్టీ స్థానాలు కూడా కడప జిల్లాలో గెలుచుకుంటాము. దాంతో భాగంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కూడా తెలియజేస్తున్నాను. ఆదినారాయణ రెడ్డి అన్నారు, జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరున్నారు. సార్ చెప్పండి, జమ్మలమడుగు నియోజకవర్గంలో ముఖ్యంగా బీజేపీ కొద్దిగా ఓట్లు శాతం లేదనేది ప్రతిపక్షాల ఆరోపణ. దీన్ని ఎలా అధిగమిస్తారు? అసలు ప్రతిపక్షం అనేది అదే కదా, వాళ్ళు ఎప్పుడు చెప్పేది కరెక్ట్ మాట కాదు. అసలు ప్రపంచంలోనే గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపు ఖచ్చితంగా 543 సీట్లలో 400 సీట్లు గెలిచే పార్టీ. నేను ఒక చిన్న ఎక్కడ ఎమ్మెల్యే స్థానానికి ఎందుకు సపోర్ట్ ఉండదు? బీజేపీ పార్టీ గొప్ప పార్టీ కాబట్టి అందులో నేను బీజేపీ పార్టీ తరపునే కాకుండా ఇక్కడ స్థానికంగా కూటమిలో భాగంగా టీడీపీ పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, 3 పార్టీల కలయిక ఉంది, బాగా బలంగా ఉంది. అందులో నేను ఎన్నో పనులు చేసిన, వాళ్ళ మాదిరి చిల్లర పనులు చేయలే. ఎప్పుడు ఆయన అవినాష్ రెడ్డి తన కేసులు నా మీద కేసు పెట్టినాడు. ఏమైనాడు, తన మీదకే కేసు వచ్చింది. వాళ్ళ సొంత చెల్లెళ్ళు ఇద్దరు చెప్తున్నారు దాన్ని అంతా కూడాని. కాబట్టి అటువంటి పరిస్థితి అతనికి ఓటేరు. ఎప్పుడైతే మా వాడు ఎప్పుడైతే కష్టపడినాడో 30 నెలల కష్టానికి అసలు ఎలివేటెడ్ పోస్టు, ఎంపీ పోస్ట్ వచ్చింది. ఎమ్మెల్యే పోస్టు కంటే ఎలివేటెడ్ పోస్టు, 7 స్థానాలకు సంబంధించిన పోస్టు. కాబట్టి ఆ విధంగా అక్కడ ఢిల్లీ పెద్దలు, మన చంద్రబాబు నాయుడు గారు, జనసేన ఒప్పుకునే పోస్టు మా ఇద్దరి. కాబట్టి మేమంతా ఒకటే. ఇక్కడ గుర్తు కూడా సులభంగా ప్రజలకు పోతుంది కూడా. సార్, 2014లో ఉమ్మడిగా జనసేన, బీజేపీ, టీడీపీ పోటీ చేయడం జరిగింది. ఇదే మోడీ గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారని చెప్పి కూడా ఏపీలో చెప్పడం జరిగింది. ఇది ఇంతవరకు నెరవేర్చలేదనేది వైసీపీ ఆరోపణ. అప్పుడు మీరు కూడా మంత్రిగా ఉన్నారు, దీనిపైన మీరేమంటారు? అసలు నేను మంత్రిగా ఉన్నది 2014 కాదు, 2017 తర్వాత. కాబట్టి ఏదైతే మోడీ గారు స్పష్టంగా
స్టేటస్ వద్దు, అంతకంటే మంచి ప్యాకేజీ స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి 1,50,000 కోట్లు ఈ రాష్ట్రానికి అవసరమని అన్ని పార్టీ ప్రాజెక్టులు కింద పూర్తి చేసి మా చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాలకు పోయినప్పుడు అక్కడ దేశాల నిధులు తీసుకొని వస్తే కూడా కేంద్రమే డబ్బులు కట్టడానికి రెడీగా ఉంది. అంటే స్టేటస్ కంటే ప్యాకేజీ చాలా పవర్ఫుల్. ఒక ఉదాహరణ చెప్తే మీకు ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు గతంలో 14,500 కోట్లు 5 స్కీములు తెస్తే దాన్ని కేంద్రం కట్టింది కూడా. ఇప్పుడు 14,500 కాదు, 1,45,000 కాదు, 2 లక్షల కోట్లు కావాలన్నా కూడా కేంద్ర సహకారం. అందులో ఎక్కడైతే ఉమ్మడి కూటమి ఎక్కడైతే ఉంటుందో వికసిత భారత్ ఉంటుంది, వికసిత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, రాష్ట్రం బాగుపడుతుంది, అమరావతి నిర్మాణం పూర్తవుతుంది, పోలవరం అయిపోతుంది, నేషనల్ వేలు పెరుగుతాయి, ఇళ్ల సంఖ్య పెరుగుతుంది, ప్లస్ తాగునీటి ప్రాజెక్టులు పెరుగుతాయి, సాగునీటి ప్రాజెక్టులు పెరుగుతాయి, కరెంటు పెరుగుతుంది, అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. ఎయిర్పోర్ట్ కూడా మళ్ళీ కడప కూడా పికప్ అవుతుంది కూడా ఇప్పుడన్నా పూర్తి నైట్ టైం ఫ్లైట్స్ తిరగడం, రైళ్ల సంఖ్య పెరిగింది. కాబట్టి ఇన్ని రకాల అభివృద్ధి జరగాలంటే కూటమి అవసరం. ఆ కూటమి కోసమే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి బీజేపీతో కలవడం జరిగింది. కాబట్టి నాకు మా భూపేష్కు ఖచ్చితంగా మాకు అవకాశం వచ్చింది. అవకాశం ఇప్పుడు ఈరోజు ప్రజలను చూస్తే వాళ్ళు మాకంటే మంచి ఊపులో ఉన్నారు. సార్, స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలో కూడా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న వైసీపీ కావచ్చు, ఎవరి కొద్దీ వాళ్ళు ఎలక్షన్ వచ్చేలాగల హామీలు ఇస్తున్నారు తప్ప దాన్ని అమలులోకి నోచుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జమ్మూ నియోజకవర్గం ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? అసలు స్టీల్ ఫ్యాక్టరీ చివరి భాగంలో కొత్త మైలవరం దగ్గర నేను దగ్గరగా ఉండి మంత్రిగా దగ్గర ఉండి అక్కడ ఓపెన్ చేయించినాం. అంతలోపల ప్రభుత్వం మారింది. అసలు దానికి అంకురార్పణతోనే జరిగిపోయింది. ఇక్కడ అతను 4 సంవత్సరాల నుంచి ఇదో అదో అని 4 సార్లు స్టార్టింగు, 4 సార్లు ఎండింగు. కాబట్టి అతని మాదిరి చేయరు ఇక్కడ. అందులో సెంట్రల్ సపోర్ట్ ఉంది కూడా. అందులో కాకుండా బ్రాహ్మిణి స్టీల్ ఫ్యాక్టరీ కూడా అవకాశం ఉంది. వాటిని కూడా అవకాశాన్ని బట్టి వాటిని కూడా ఓపెన్ చేసే బాధ్యత నాకైతే ఉంది. ఖచ్చితంగా మేము ఢిల్లీలో పోరాటి ఈ 2 స్టీల్ ఫ్యాక్టరీలు కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, రాజోలు కానీ, గండికోట టూరిజం కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. చేనేతలకు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. చేనేత సమస్య కానీ, మత్స్య కార్మికుల సమస్య కానీ, భవన కార్మికుల సమస్య కానీ, ఉద్యోగులు కానీ, ఆర్టీసీ ఉద్యోగులు కానీ, రైతులు కానీ అందరినీ బాగు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే మోడీ గారి గ్యారంటీ, చంద్రబాబు గారి యొక్క ఆలోచన. ఇది భూపేష్ గారు, ఆంజనేయుడు గారు చెప్తున్నటువంటిది. ఢిల్లీలో మోడీతో కూడా మాట్లాడి జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఈ ప్రత్యేకంగా దీనిపైన అభివృద్ధి పైన దృష్టి పెడతానని చెప్పి కూడా ఒక హామీ ఇస్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో